అల్లరి నరేష్ కథానాయకుడిగా భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న చిత్రం సుడిగాడు. ఒక టికెట్ పై 100 సినిమాలు అనేది ఉపశీర్షిక. అరుంధతి మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో మోనాల్ గజర్ కథానాయిక. సుడిగాడు ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సుడిగాడు 100 రోజులు నడిచిన సందర్భంగా శత దినోత్సవానికి వచ్చిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈ సినిమా 100 రోజులు 150 థియేటర్లో కంటిన్యూ అవుతుంది. ఇలాగే 175 రోజులు 100 థియేటర్లో కంటిన్యూ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమినేని రీమేక్స్ చాలా అద్భుతంగా చేయగలడు. అతను ఫస్ట్ పిక్చర్ ఇందాకే చెప్పాడు, నేను హీరోగా చేశాను శుభమస్తు. 100 డేస్ పిక్చర్, అది చాలా మంచి పిక్చర్ చేశాను. నేను సత్యనారాయణ, జగపతి బాబు, తర్వాత పవన్ కళ్యాణ్తో చాలా పెద్ద హిట్ ఇచ్చాడు. అందుకే పవన్కి కళ్యాణ్కి భీమినేని అంటే చాలా ఇష్టం. తర్వాత కారణాలు ఏమైనా ఒక్కోసారి బాగా తీసేవాళ్ళకు కూడా అప్పుడప్పుడు గ్యాప్ వస్తూ ఉంటుంది. అలాంటి గ్యాపే చీటుకు వచ్చింది. కానీ ఆ గ్యాప్ సుడిగాడులా తుడుచుకుపోయి పైకెడుతుంది. సుడిగాడుతో నాకు సూర్యగాడు అనే టైటిల్ చూడగానే సూర్యగాడు గుర్తొచ్చింది. సూర్యగాడు ఎంత హిట్ అయిందో దాన్ని మించిన హిట్ ఈ సినిమా కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఆడియో రిలీజ్కు ముందే ప్లాటినం డిస్క్ పెట్టి షీల్డ్ ఆల్రెడీ తీసేసుకున్నాం, మీరు చూసేశారు. సో అది ఒక్కటే కాదు, దీన్ని ప్యారడీ చేయడం ఒక్కటే కాదు, డెఫినెట్గా ఈ ఆడియో రిలీజ్ అయిన తర్వాత మీ అందరికీ నచ్చుతుంది. దీని తర్వాత కూడా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ అంటే ఊరికే ఫంక్షన్ కోసం, అకేషన్ కోసం చేసుకునేది కాకుండా రియల్గా సెలబ్రేట్ చేసుకుంటామని మీ అందరికీ నమ్మకంగా చెప్తున్నాను. ప్రపంచంలో అన్యాయాలు, అక్రమాలు మితిమీరినప్పుడు భగవంతుడు తెలుగు సినిమా హీరో రూపంలో పుడతాడు. అయ్యో, ఈ అన్యాయాన్ని ఆపే హీరో ఎవడు లేడా? శివ అంటే వీడే. కాబట్టి హీరో వాడిని కొత్తగానే మాసిరైపోతారేంటి? కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా, కానీ టచ్ చేస్తే దానమ్మ షాక్కే. మరి కరెంటు పోతే? నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. మా ఇంట్లో కుక్కుంది, దానికోసం నా దగ్గర మొక్కుంది. మీరు అరుస్తే అరుపులే, అదే నేను అరుస్తే మెరుపులా అరుపులేనా? ఇకపై ఎవడు ఎక్కడ లంచం ఇచ్చినా తీసుకున్నా చూపించి చంపేస్తానిక్కడ. శంకర్ చెప్తే వింటారు, భీమినేని చెప్తే వింటారు. సూపర్ సూపర్ సూపర్
దుమ్ము లేపేవరా మీ గనక నా పెర్ఫార్మెన్స్ నచ్చితే DOOKUDU అని మహేష్ బాబుకి SMS చేయండి. చాలా మంది మన టైటానిక్ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని శ్రీకాకుళం భాషలో ఎవరో చేసి పెట్టారు. ఇలా ఎప్పుడు మనకి స్పూఫ్లు అంటే బాగా ఎంజాయ్ చేస్తాం. సో ఇది ఆల్రెడీ చాలా తెలిసిన సినిమా. అంటే దీంట్లో ఎంత వెరైటీ ఎందుకు రావాలి అంటే, నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే మా గ్యాంగ్ నలుగురు: కొండవలసి లక్ష్మణరావు గారు, ఎల్బి శ్రీరామ్ గారు, ఎంఎస్ నారాయణ గారు. వాళ్ళు ఇంకా ఇంటర్ చదువుతున్నారు. వాళ్ళ పాపం పబ్స్ లో అలో చేయరు, ఎందుకంటే అండర్ ఏజ్ రానివ్వట్లేదు పబ్బుల్లోకి. ఈ సినిమాలో ఒకే హీరో అనుకుంటున్నారు అందరూ. లేదు, డబుల్ యాక్షన్ చేశానంటే నేనే పాత నేనే సన్ను. మోనల్ వచ్చి ఈ సన్నకి నీ పేరు అయితే హేమ గారు. ఆవిడ ఎన్ని సినిమాలో నా మదర్ కింద చేసింది, ఇప్పుడు వచ్చి వైఫ్ కింద చేస్తుంది. అందుకని ఎక్కడ బిగ్గులు పెట్టుకుంటే అలాంటివి ఉండవండి. ఓన్లీ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 3 వైట్ స్ట్రీక్స్ వేసాం. హీరోలు ఎప్పుడు ముసలోళ్ళు అవ్వరు. ఇది ఇలా ఉంటుందండి. దీంట్లో కూడా చాలా స్పోక్స్ ఉన్నాయి. చూసేదాన్ని టవల్ కట్టుకుని పెట్టుకుని అవసరం అడిగి నేను అడిగితే లేదు బాబు మీరు చేస్తే వెరైటీగా ఉంటుంది అన్నారు. సరేనండి, వెనకాల గన్లు ఎందుకన్నారు, రోప్ అన్నాడు. సో ఇలా ఉంటుందండి. అంటే ఇది ఎక్కడ ఒక అది ఇలా అనుకునేందుకు ఇంకో సీన్ వచ్చేస్తుంటది. ఆఖరికి హిందీ సినిమాలు కాదు, ఇంగ్లీష్ సినిమాలు కూడా ఇవ్వలేదు. జేమ్స్ బాండ్ కూడా వచ్చేస్తుంటాడు ఈ సినిమాలో. ఇది సోప్ సాంగ్ కాదు, మా ఫ్యామిలీ సాంగ్. 25 సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్న తప్పిపోయారు. వాళ్ళ కోసం పాడే సాంగ్. దయచేసి నవ్వకండి. మా ఫ్యామిలీ సాంగ్. డాడీ, మమ్మీ, ఐఎమ్ కమింగ్.